టీవీ తెలుగు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో మంగళవారం ఓ వాహనదారుడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ అయిపోయి అకస్మాత్తుగా బండి నిలిచిపోవడంతో సదరు యువకుడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. వెంటనే తన బైక్ను రోడ్డుపైనే పడేసి దాని పక్కనే కూర్చొని ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. పెట్రోల్ సమస్యను వెంటనే పరిష్కరించాలి అంటూ నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చిన ఇతని వాహనదారుల దృష్టిని ఆకర్షించాడు. పెట్రోల్ బంకులు మూసి ఉండటం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ హఠాత్ పరిణామంతో పాలకుర్తి చౌరస్తాలో కాసేపు సందడి నెలకొంది. ఎందుకంటే సమస్య అందరిదండి. ఒకటి పెట్రోల్ బంక్ ఎందుకు బంద్ చేస్తున్నారు? అది ఏం ఎక్కువ తక్కువ మీకు తెలవాలి. ఎందుకు పెట్రోల్ బంక్ బంద్ చేసి మళ్ళీ సామాన్య ప్రజలకు ఎందుకు ఆయన చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు ఆయన చేస్తున్నారు? సామాన్య ప్రజలు మీకు అర్థమవుతుంది. ఇక్కడ పోకపోయేది మనమే, వాళ్ళు కాదు. పెట్రోల్ కి 2 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు లీటర్ కు, మనం కాదు. మన డబ్బులు మన ప్రభుత్వం మనకెందుకు? నేను నా పేరు దయ్యాల రమేష్, లక్ష్మీపల్లి హెల్త్ అసిస్టెంట్ కొడకండి. మండలానికి హెల్త్ అసిస్టెంట్. నేను రైతు సహకార సంఘంలో పనిచేస్తాను. కానీ పనిచేసిన ఎందుకంటే సమస్యలు ఎక్కువైనాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను ముఖం కూడా అడగలే, పల్లెపల్లి కూడా ఆనేవాలేసిన. నాకు అవసరం అయింది మీ అందరికీ రెచ్చగొట్టడం అవసరం. కానీ సమస్య అనేది అందరికి ఉంది, కానీ ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నాకెందుకులే అంటే మీ జీవితం గిట్టే ఉంటుంది, నా జీవితం గిట్టే ఉంటుంది.